స్వీట్ హార్ట్ మూవీ అయితే తెలుగులో డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగా చేశారు. ఇక మూవీ చూసాక నాకైతే నచ్చలేదు. అస్సలు బాలేదు మూవీ. లవ్, డ్రామా, కామెడీ వీటిలో ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల లవర్స్ మధ్య జరిగే రొమాన్స్ వల్ల కొంత ఫీల్ ఇచ్చింది అంతే తప్ప రెస్ట్ అంతా అసలు ఎలాంటి ఫీలింగ్ ఇవ్వలేదు. మూవీలో మెయిన్‌గా రైటింగ్ బాలేదు. అదే రొటీన్ లవ్ మీద డైలాగ్స్‌లు, కవిత్వాలు, తొక్కల ఎమోషన్‌తో మళ్ళీ అదే తీశారు. కొన్ని చోట్ల అయితే లవ్ మీద పేజీలు క్లాసులు పీకారు. సినిమా ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్‌కి ఇలా రన్ అవుతుంది. లవ్ అంటే ఫరెవర్ కాదు అని నమ్మే హీరో, లవ్ అంటే ఫరెవర్ అని నమ్మే హీరోయిన్. మరి వీళ్ళ మధ్య లవ్ ఫరెవర్ అయిందా, నెవర్ అయిందా, అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే మరి మూవీ చూడాల్సిందే. కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామెడీయే లేదు. గర్ల్ ఫ్రెండ్ రూమ్ లో ఉంటే 10 నిమిషాలు అని అసలు ఏంటండి అది గ్యాప్లో అయిపోగొట్టగా. అది కావాలనే సాగదీశారు, అర్థమైంది నవ్వు రావాలని. అసలు అది చూస్తుంటే ఎక్కడ నవ్వే రాలేదు. ఏందిరా వీళ్ళ రోత గ్యాప్లో పోయి కనెక్ట్ రాక అనిపించింది. తొక్కలో లాగనమాట. ఇక లాస్ట్ 20 మినిట్స్ అయితే డ్రామా ఓవర్దా రేటెడ్ అయిపోయి ఫుల్ క్రింజ్ అయిపోయింది. చూడలేక సచ్చా. కానీ లాస్ట్ లో ఒక లిటిల్ బిట్ ట్విస్ట్ తో అదే హిస్టరీ కంటిన్యూడ్ అని ఆ క్రింజ్ డ్రామా నుంచి కొంత రిలీఫ్ ఇచ్చారు. లవ్ అంటే లవర్స్ అంటే ఎలాగైనా పెద్ద డైలాగ్స్ రాసి క్లాసులు బికాలా. లవర్ అని తన కోసం బర్త్డే సెలబ్రేషన్ సర్ప్రైజ్ ఇస్తే దానికి ఎంత క్లాసులు బిక్తాడంటే మనోడు ఎందుకురా అనిపించింది. ఒకటో రెండో ఓకే గానీ ఒకటే నీతులు. అది కూడా బర్త్డే సెలబ్రేషన్ సర్ప్రైజ్ ఇచ్చిన లవర్ కి. మళ్ళీ ఫుల్ లాగ్ చేశారు మూవీని. మదర్ తో గుడ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఇస్తారనుకున్నా మళ్ళీ అదే ట్రెడిషనల్ క్లైమాక్స్ అదే రాసి తగలడ్డారు. వాసు క్యారెక్టర్ కి మంచి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అయింది కానీ దాన్ని సాలిడ్ వేలో తీసుకెళ్లలేదు. అసలు ఎలాంటి ఫీలింగ్, హైప్, ఊపు ఇవ్వలేదు మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రియోరాజ్ అండ్ గోపిక ఇద్దరు డీసెంట్ గా చేశారు. ఇక రిమైనింగ్ అందరూ ఏదో పర్లేదు ఫీల్స్. బీజము సాంగ్స్ అయితే పెద్దగా ఇవ్వలేదు. ఈవెన్ శంకర్ రాజా బాలేవు కూడా. మొత్తానికి స్వీట్ హార్ట్ మూవీ అస్సలు బాలేదు. మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, రొమాన్స్ ఉంది. సో మరిది స్వీట్ హార్ట్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.